హాయ్, ఈ మీ జీవి రావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనము మద్దిలపాలెం నుండి జగదాంబ థియేటర్ వరకు ఏ విధంగా ఉంటుందో, వైజాగ్లో జగదాంబ థియేటర్ వరకు ఏ విధంగా ఉంటుందో మీకు చూపెడుతున్నామండి. సో కాబట్టి మనము మద్దిలపాలెం నుండి మనం జగదాంబ సెంటర్ వరకు వెళ్తున్నాం, అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ని టచ్ చేసుకుని మనం వెళ్తాము. సో ఆ పార్ట్ ఒకటి మనకి మిగిలి ఉన్నది. సో కాబట్టి ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా చూడండి. మనము ఇప్పుడు ఈ యొక్క సిఎంఆర్ మద్దిలపాలెం నుంచి మనం ఎక్కడికైతే వెళ్తున్నామో జగదాంబకి, ఆ మధ్యలో ఉన్నటువంటి రూట్లు అండి ఇవన్నీ కూడాను. ఓకే, ఈ మధ్యలో ఉన్నటువంటి రూట్లు ఇక్కడ ఇది మెయిన్, అంటే మన మద్దిలపాలెం నుంచి కాంప్లెక్స్కి వెళ్తుంటే మధ్యలో ఉండేటువంటి రూట్స్ మాట. చూడండి ఎలాగున్నదో మీరు కామెంట్ చేయండి. సో బాగున్నాయి కదా. కాకపోతే ఈరోజు వర్షం వల్ల కొన్ని ఇంత ఖాళీగా కనపడుతుంది, కానీ ఒరిజినల్గా అయితే చాలా బిజీగా ఉంటుందండి. సో ఫ్రంట్నే కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్కి అనేక రూట్లు ఉన్నాయండి. ఈ రూట్లో మీకు తీసుకురాలేదు, ఆర్టీసీ కాంప్లెక్స్కి వేరే రూట్లో తీసుకెళ్ళాను. సో ఇదండి. సో మనం ఏం చేస్తామంటే ఒక్కసారి అండర్ గ్రౌండ్లోంచి వెళ్దామండి. అవతలకి అండర్ గ్రౌండ్లోంచి మిమ్మల్ని తీసుకెళ్తాను. పైనుంచి వెళ్ళొచ్చు, అండర్ గ్రౌండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అంటే కాంప్లెక్స్ ఆల్రెడీ చూసారు మీరు. ఇప్పుడు కాంప్లెక్స్ దగ్గరలో నుంచి అండర్ గ్రౌండ్లోంచి మరి వేరే ఏరియాకి నేను మన పైనుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి వెళ్ళొచ్చు తీసుకెళ్తున్నాను. సో ఈ విధంగా అండర్ గ్రౌండ్ అంటే పైన ఆల్రెడీ బస్సులు వెళ్తుంటాయి. చూస్తున్నారు కదా పైన ఎలాగుందోను. ఫ్లైఓవర్ ఉంటుంది, దాని కింద రోడ్డు ఉన్నది, మళ్ళీ దాని కింద ఉన్నమాట. మనం చూసారా ఇలాగ కింద నుంచి వెళ్తున్నాం మనం. సో లైట్గా మీకు ఇలాగ ఉంటుంది, అండర్ గ్రౌండ్లోంచి వెళ్తుందన్నమాట అండి. ఓకే, సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ అండర్ గ్రౌండ్? కామెంట్ చేయండి. కామెంట్ చేస్తున్నారు కదా. ఓకే, ఇది మద్దిలపాలెం ఏరియా వచ్చి కాంప్లెక్స్లో మనము కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్కి అండర్ గ్రౌండ్ నుంచి కాంప్లెక్స్ ఏరియాని దాడుతుందన్నమాట అండి అవతలకి. అంటే పైన సిగ్నల్స్ ఉంటాయి, సిగ్నల్స్కి మనం అక్కడ ఆకుండా డైరెక్ట్గా లోపల నుంచి ఇలా పైకి వచ్చేసన్నమాట. సో ఇది అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చాం, లేకపోతే పైన సిగ్నల్ దగ్గర రావాలి. చూస్తున్నారు కదా ఎలాగుందండి. మీకు అండర్ గ్రౌండ్ ఎలాగుందో కూడా చెప్పండి. సో ఇది కాంప్లెక్స్ అండి, రైట్ సైడ్ కాంప్లెక్స్ ఉన్నదన్నమాట. సో ఇది మనకి గ్రేటర్ మున్సిపాలిటీ ఉంటుంది కదా, ఆ ఆఫీస్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి మున్సిపాలిటీ ఆఫీసు. సో ఈ విధంగా మనము జగదాంబ జంక్షన్కి మనం జర్నీ చేస్తున్నాం. సిటీలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్లో ఇది ఒకటండి. పక్కనేమో ఆర్టీసీ కాంప్లెక్స్ని క్రాస్ చేసి వెళ్తున్నాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటంటే క్రిస్టియన్స్ సంబంధించిన సమాధులు అంటే ఉంటాయి, సమాధులు చేసుకోవటం ఉంటాయి. సో ఈ విధంగా మనము సిటీలో ఉన్నటువంటి ఒక జంక్షన్కి వచ్చామండి. ఇక్కడికి సిటీలో ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి ఒక ప్లేస్కి అయితే వచ్చాం మనం. ఇది ఒక జంక్షన్ ఇది. సో చూడండి ఈరోజు సెలవు కాబట్టి కొంత జనాభా తక్కువ ఉన్నారు ఇక్కడ. ఈ విధంగా మనం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జగదాంబ జంక్షన్కి వెళ్తామండి. జగదాంబ జంక్షన్ ఎందుకంటారు, జగదాంబ అనే ఒక థియేటర్ ఉందండి అక్కడ. ఆ థియేటర్ ఉండటం వల్ల ఆ ఏరియాకి జగదాంబ థియేటర్ అని పేరు వచ్చింది. ఇంకా జగదాంబ థియేటర్ అనేది జగదాంబ జంక్షన్ అని ఒక పేరు వచ్చింది. ఇంకా ఊరి పేరు జగదాంబ జంక్షన్. సో ఈ విధంగా మరి ఒక ఊరికి ఒక పేరు ఒక విధంగా వస్తుంటుంది. సో మనం జగదాంబ జంక్షన్కి మనం జర్నీ చేస్తున్నామండి. చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మన విశాఖపట్నంలో ఉన్న అన్ని ఏరియాలని మీరు చూస్తున్నారు. నాట్ ఓన్లీ మెయిన్ ఈ పార్కింగ్ ఏరియాస్ అవి కాదు, అన్ని రూట్లలోనూ అన్ని ఏరియాల్లోనూ ఏ విధంగా ఉంటుందని చూస్తున్నారు. ఇదంతా కూడా విశాఖపట్నంలో ఉన్న రోడ్లు, విశాఖపట్నంలో ఉన్న భవనాలు, విశాఖపట్నంలో ఉన్న ప్లేస్లు ఇవన్నీ చూడాలి. ఇది ఒకటే కాదండి, మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్ట్లు చూపెడతారు. దాంట్లో మీరు కోరుకున్న ప్లేస్లు ఉంటాయి, మీరు ఎప్పుడు చూడనటువంటి ప్లేస్లు కూడా మీరు చూస్తారు. అంటే మనం బ్రతికుండగా మనం చూడలేము అన్ని ప్లేసులని, అది మాత్రం గమనించుకోండి. ఏ మనిషి కూడా 100 కంటే ఎక్కువ బ్రతకడం, కేజీ రైస్ కంటే ఎక్కువ తినలేడు, ఇది నిత్య సత్యం. సో కాబట్టి
మీరు దీన్ని గమనించుకుని మీరు మీరు బాగా ఆనందించండి. ఏది జీవితాన్ని ఆస్వాదించండి. ఎప్పుడు చూసినా బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో కాబట్టి వాటిని మర్చిపోవడం కోసమే ఈ వీడియోలు. ఆనందపడతాం ప్రకృతిని చూసి. సో మరి ఇంత ఖర్చు పెట్టి తిరుగుతున్నది మీరు అందరూ కూడా చూసి మీరు ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. మీరు దీని మీద కామెంట్స్ పెట్టి మీరు సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతే అదే నాకు ఆనందం. సో అనేక మంది సబ్స్క్రైబర్స్ని అంటే మీరు షేర్ చేసి మరి మనం సబ్స్క్రైబర్ చేస్తే ఇంకా త్వరగా మనం ఇంకా ముందుకెళ్ళొచ్చండి. సో కాబట్టి ఇదంతా కూడా మన విశాఖపట్నం ఉన్న సిటీ ఏరియా అండి. ఇదంతా కూడా జగదాంబ జంక్షన్ దగ్గరలో ఉన్నాం మనం. సో జగదాంబ సెంటర్ అన్నమాట, జగదాంబ జంక్షన్ అంటారు. సో అక్కడ దగ్గరలో ఆల్రెడీ వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను విశాఖపట్నంలో ఉన్నటువంటి జగదాంబ జంక్షన్ ఏరియాలోకి వచ్చేసాం. సో ఇది జగదాంబ జంక్షన్ అంటారండి, దీన్నే జగదాంబ జంక్షన్ అంటారు. సో ఇది మీకు పూర్తిగా చూపెట్టలేదని చెప్పి నేను మళ్ళీ తీసుకొచ్చాను. ఈ విధంగాను చూస్తున్నారు కదా, ఇది జగదాంబ జంక్షన్. ఇంకా చూడండి ఇంకో టవరు. సో ఈ టవర్ ఇలాగ ఉంటుంది. సో ఇంకా చూడొచ్చు మీరు. చూడండి జగదాంబ జంక్షన్ మాట అండి ఇది. ఈ జంక్షన్ అంతా కూడా జగదాంబ జంక్షన్ అంటారు. సో చాలా కేర్గా ఉండాలని మాట్లాడుతున్నా కూడా చాలా కేర్గా ఉండాలి, లేకపోతే దేనిలో దాన్ని కొట్టేస్తాం. చూస్తారు కదా థియేటర్ కూడా ఉన్నది ఇక్కడ, జగదాంబ థియేటరు. ఆ జగదాంబ థియేటర్ని చూపెడతానికి కొద్ది పక్కకి పెడతాను కారు. సో ఈరోజు లక్కీ ఏంటంటే బాగానే వచ్చానండి, జనాభా ఎవరు లేరు ఇక్కడ. చాలా లక్కీ, ఎందుకంటే మీకు అన్నీ చూపెట్టగలుగుతాను. కాబట్టి జనాన్ని అయితే చూపెట్టలేను, కానీ జనం ఉన్న రోజులు వేరే ఉంటాయి. వర్షం పడ్డది కాబట్టి కొంత ఇబ్బందిగా ఉన్నది. అయితే చూడండి జగదాంబ థియేటర్ని చూస్తున్నారు. ఇది జగదాంబ థియేటర్. ఆఫ్ చేసి మరి మీకోసం ఆఫ్ చేసి నేను తీస్తున్నాను. చూస్తున్నారు కదా జగదాంబ థియేటర్ మాట అండి. థియేటర్ ఎదురుకుండా పెట్టాను. సో ఓకే కనబడుతుంది కదా, రైట్. మళ్ళీ స్టార్ట్ అవుతామండి మనం. ఓకే ఇది జగదాంబ జంక్షన్ అండి. ఇది జగదాంబ జంక్షన్ అన్నాను కాబట్టి జగదాంబ జంక్షన్ మీకు తీసుకొచ్చాను. సో చూస్తున్నారు కదా ఇదంతా జగదాంబ జంక్షన్ ఏరియా. సో ఈ విధంగా మన జగదాంబ జంక్షన్ నుండి మనము మద్దిలపాలెం నుండి జగదాంబ జంక్షన్ చేరుకున్నాం. ఇక్కడ మీకు మంచి షాపింగ్ ఏరియా అండి ఇదంతా కూడా. జగదాంబ జంక్షన్ అనేది మంచి షాపింగ్ ఏరియా అన్నమాట. చూస్తున్నారు కదా ఇదంతా కూడాను. నేను కారు మీదే మ్యాక్సిమం అన్ని ఏరియాలని చూపెడుతున్నానండి మీకు. సో ఇదంతా కూడా చాలా షాపింగ్, చాలా ఎక్కువ మాట ఇది జగదాంబ సెంటర్లో. ఇలాగే మళ్ళీ కొన్ని మీరు చాలా ఏరియాలకు వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా జగదాంబ జంక్షన్ ఉన్నటువంటి ఏరియాని. సో చూడండి షాపింగ్కి వస్తారండి అందరూ, మ్యాక్సిమం 99% ఇక్కడ షాపింగ్కే వస్తారు. అదేవిధంగా ఇక్కడ దసపల్లా స్టార్ హోటల్ ఉందండి. దసపల్లా స్టార్ హోటల్లో కూడా మీకు తీసుకెళ్తాను, కానీ లోపలికి వెళ్ళను ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో లోపలికి వెళ్ళి మనం అంటే ఇంక దసపల్లా హోటల్ లోపలికి వెళ్తున్నామండి. లోపలికంటే హోటల్నే చూపెడతాను జస్ట్ మీకు పైకిలా చూడండి. ఇదంతా కూడా దసపల్లా హోటల్ స్టార్ హోటల్ మాట. ఇది లోన్కి ఎంటర్ అవ్వను, కానీ స్టార్ హోటల్ లోపలికి వెళ్ళలేదు. తర్వాత చూపెడతాను కూర్చుని సరదాగా మనం మాట్లాడుకోవచ్చు. ఇదంతా దసపల్లా హోటల్ మాట అండి. ఇదంతా కూడా మొత్తం హోటల్ చూస్తున్నారు కదా, ఇదంతా దసపల్లా హోటల్ పార్కింగ్. ఓకే సో ఇది మనం ఇప్పుడు దసపల్లా హోటల్లో ఉన్నాము. చూసారా దసపల్లా హోటల్ పార్కింగ్ ఎలా ఉన్నదో చూడండి. సో ఇదంతా కూడా దసపల్లా హోటల్ మాట. ఎలా ఉంది చూడండి దసపల్లా హోటల్, అద్భుతం కదా. సో ఈ దసపల్లా హోటల్ని మీకు చూపెడడానికి తీసుకొచ్చాను. సో చూడండి అదేవిధంగా మీకు చూడండి దసపల్లా హోటల్ చూడండి ఈ విధంగా. ఓకే మనం ఇదంతా కూడా దసపల్లా హోటల్ అండి. మన తర్వాత దసపల్లా హోటల్లోకి వెళ్ళి నెక్స్ట్ తింటూ మాట్లాడుకుందాము. ప్రస్తుతం అయితే ఆగొద్దు మనం, ఎందుకంటే మనం పార్కింగ్ చేయాలి కాబట్టి, మనం అన్ని ప్లేసులు చూపెట్టాలి కాబట్టి మనం తిరిగితే మనము ఈ విధంగా ఒక్కసారి మనం వెళ్ళిపోయి మనం, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఆగకూడదు. మనం మీకు చూపెడతాను తీసుకొచ్చాను. సో నేను హోటల్కి వచ్చాను అనుకుంటారు, హోటల్కి చాలాసార్లు వచ్చాను నేను, కానీ ఇప్పుడైతే హోటల్కి కాదు కదా మనం చూపెడతాను, బయట నుంచి చూపెడతాను అన్నమాట దసపల్లా హోటల్. అంటే మీకు ఇవన్నీ కూడా తెలియాలి కదా. మరి ఇక్కడ మీరు వైజాగ్ వచ్చారంటే మీరు దసపల్లా హోటల్ ఎక్కడ ఉందో తెలియాలి మీకు. ఓకే
సో ఈ దసపాల హోటల్కి రావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా జగదాంబ జంక్షన్ దగ్గరలో ఉంటుందండి మీకు దసపాల హోటల్, స్టార్ హోటల్ అండి. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా ఈ విధంగా కనపడుతుంటారు మీకు. బాగుంటుంది దసపాల హోటల్, బాగుంటుంది. ఇక్కడ పీ సెక్షన్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. సో నేను చాలాసార్లు మరి రావటం జరిగింది. బాగుంటుంది మీకు 1000 రూపీస్లో బఫే సిస్టమ్ ఉంటుంది. ఎక్సలెంట్. అంటే బఫే అంటే మీకు అందరికీ తెలుసు, ఎంత తింటే అంత తినేయచ్చు. మీ ఓపుగా 1000 రూపాయలకి స్టార్ హోటల్లో తినవచ్చు. సో ఇది బాగుంటుందండి. ఇక్కడైతే నేను తిన్నాను, చాలాసార్లు తిన్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వస్తే కనుక. సో ఓకే, ఇదంతా జగదాంబ జంక్షన్ అండి. సో మీకు లాన్ తీసుకెళ్ళి తీసుకొచ్చాను. ఇప్పుడు జగదాంబ జంక్షన్లోనే మనం తిరుగుతున్నమాట. ఈ షాప్స్ అన్నీ కూడా మనకి జగదాంబలో ఉన్నటువంటి షాప్స్ మాట అండి. ఓకే, సో చూడండి జగదాంబ థియేటర్ జంక్షన్లో ఉన్న షాప్స్ ఇవన్నీ కూడా మీకు చూపెట్టాను. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. మనం ఏరియాని ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ అయితే ఆల్రెడీ తీసాము. ఇది కొత్తగా ఈ ఏరియాని మనం చూపెడుతుంది అన్నమాట, జగదాంబ జంక్షన్. ఎందుకంటే ఇందాక అలాగ వచ్చాము చూడండి, ఇది ఒక టవర్ ఉంది. సో ఇందాక వచ్చిన టవర్ మాట అలాగ వచ్చాము, ఇప్పుడు ఇలాగా వెళ్తున్నాము. సో ఇదే విధంగా ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తామాట. ఓకే, ఎలాగుందో మీ కామెంట్ తెలియదు. జగదాంబ దగ్గరకు వచ్చాము, మీకు నచ్చింది అనుకుంటున్నాము. మరి రేపు మరొక బ్లాగ్ మనం చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీ జీవి రావు. థ్యాంక్ యూ.